రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోల మార్ఫింగ్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు, విచారణ నుంచి మధ్యంతర ఉపశమనం కలిగించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మార్ఫింగ్ ఫోటోలు, కార్టూన్ల పోస్టు చేసిన ఆరోపణలపై పోలీసులు పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని కుప్పం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో కుప్పం కోర్టు రిమాండ్కు అంగీకరించకుండా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ విచారణకు సహకరించాలని శ్రీహరిని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ పూడి శ్రీహరి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుప్పం కోర్టు గతంలో ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. శ్రీహరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. పోలీసుల విచారణకు సహకరించాల్సిందేనని సూచించింది.